హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను నాగమణి. ఇటీవల కాలంలో చూసినట్లయితే తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా అయితే చేసిన విషయం అందరికీ తెలిసిందే. కానీ ఆ రాజీనామా అనేది ఇప్పుడు నెలలు గడుస్తున్నా కానీ ఆ రాజీనామాకు ఆమోదం అనేది లభించలేదు. దాని గురించి ఆమె ఈ రోజు శాసన మండలిలో మాట్లాడుతూ తను రాజీనామా చేయడానికి కారణం ఏంటి అనేది వివరించుకుంటూ ఎంతో భావోద్వేగానికి గురయ్యారు. మరి భావోద్వేగానికి గురైన వీడియో ఒకటైతుంది, అది ప్లే చేసిన తర్వాత అసలు మ్యాటర్ ఏందో చూద్దాం. ఆ వ్యక్తి యొక్క భావజాలాన్ని కానీ ఆ వ్యక్తి యొక్క భావ ప్రకటన స్వేచ్ఛను కానీ ఆ పొలిటికల్ పార్టీస్ హరించడానికి లేదు అధ్యక్ష. నేను గత 8 సంవత్సరాలుగా ఇండిపెండెంట్గా ఒక వ్యక్తిగా సంస్థ నడుపుతూ చేస్తున్నటువంటి ప్రయత్నాలని అడ్డుకట్ట వేయడానికి మొదటి రోజు నుంచే ప్రయత్నం జరిగింది అధ్యక్ష. కానీ ఎక్కడ కూడా నేను తెలంగాణ బిడ్డలని తెలంగాణ ప్రజల్ని చూసారు కదండి. బీఆర్ఎస్ పార్టీ హయాంలో జరిగిన అవినీతులు వాటికి సంబంధించి మొత్తం వాటి గురించి అయితే కవిత బయట పెట్టడం జరిగింది. ఆ బయట పెట్టే క్రమంలో తన ఇంటి విషయాన్ని బయటకు పెడుతున్నా అన్న ఉద్దేశంతో ఏ విధంగానో ఆమె ఒక భావోద్వేగానికి కూడా గురవడం అనేది జరిగింది. అంతకుముందు ఆమె 2003కు ముందు ఆమె అమెరికాలో ఆమెదేదో ఆమె చూసుకుంటూ ఆమె ఉన్నది. 2003 తర్వాత ఆమె భారతదేశానికి అయితే రావడం జరిగింది. భారతదేశానికి వచ్చిన తర్వాత 2006లో తెలంగాణ ఉద్యమం మళ్ళీ స్టార్ట్ అయింది. ఆ ఉద్యమ సమయంలో ఇప్పుడు ఎవరైతే చెప్పుకుంటున్నారో కేసీఆర్ తెలంగాణ తీసుకొచ్చిండు, తెలంగాణ ఉద్యమంలో హరీష్ రావు, కేటీఆర్ వీళ్ళు కీలక పాత్ర పోషించారు అని అంటే, నిజంగా మాట్లాడుకోవాలంటే కవిత కూడా ఇప్పుడు హరీష్ రావు, కేటీఆర్, కేసీఆర్ ఏ విధంగా అయితే పాత్ర పోషించారో వాళ్ళ వెంబడి ఈమె కూడా ఉన్నది. ఈమె కూడా వాళ్ళు ఎంత పాత్రను పోషించారో ఈమె కూడా అంతే పాత్రను పోషించింది. నిజం మాట్లాడుకోవాలంటే తెలంగాణ యొక్క సంస్కృతి, ఆచార వ్యవహారాలు కానీ తెలంగాణ యొక్క ఉనికిని మరియు తెలంగాణలో ఉన్న కవులు, కళాకారులు ఇట్లా చూసుకున్నట్లయితే చాలా వరకు ఈ తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ జాగృతి అనే పేరుతోటి దేశవ్యాప్తంగా అయితే గుర్తింపు రావడం కూడా జరిగింది. తెలంగాణ జాగృతికి అయితే ఈమె కీలక పాత్ర పోషించింది కవిత. గతంలో చూసినట్లయితే తెలంగాణ రాకముందు బతుకమ్మ అనేది కేవలం తెలంగాణ రాష్ట్రం మాత్రానికే పరిమితం అయ్యేది. కానీ తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ జాగృతి పేరుతో బతుకమ్మ అనేది దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు అనేది పొందడం జరిగింది. ఆ గుర్తింపు తేవడంలో కవిత కీలక పాత్ర అయితే పోషించారని చెప్పుకోవచ్చు. కవిత రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత మొదటిసారి అయితే తన అత్తగారు ఇల్లు అయినటువంటి నిజామాబాద్ నుంచి ఎంపీగా పోటీ చేసి ఎంపీగా గెలిచి తన రాజకీయ ప్రస్థానం అయితే ప్రారంభించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు తన భుజాలపై, మొన్నటి వరకు అంటే తను పార్టీ నుండి సస్పెండ్ అయ్యే ముందు కూడా బీఆర్ఎస్ జెండాను తన భుజాలపై అయితే మోసిరు. అది అందరికీ తెలిసింది. ఆమె కూడా ఒక తెలంగాణ ఆడబిడ్డ అయినప్పటికీ తెలంగాణ ఆడబిడ్డలకు ఎంత పౌరుషం ఉంటుందో, ఎంత తెగింపు ఉంటుందో ఈమెను చూసి తెలుసుకోవచ్చు. అంటే అందరు బయటకు రారు కాబట్టి, ఈమె రాజకీయాల్లో ఉంది కాబట్టి తెలంగాణ ఆడపడుచులు అందరికీ అదే విధంగా ఒక పౌరుషం అనేది ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు. అట్లాంటి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తిని బీఆర్ఎస్ పార్టీ నుంచి ఇప్పుడైతే సస్పెండ్ చేయడం జరిగింది. ఆ సస్పెండ్ చేసుడు కూడా ఏ విధంగా చేసిర్రు, కారణం చెప్పకుండా, ముందస్తు సోకస్ నోటీసులు ఇవ్వకుండా, ఏదో పార్టీలో అవినీతులు జరిగాయని ఆమె ఉన్నది ముచ్చట బయట పెట్టినందుకు ఈమె మా పార్టీలో ఉంటే ఇంకా మా భవిష్యత్తు మొత్తం అస్తవ్యస్తం అవుతుంది అన్న ఉద్దేశంతో ఈమె పైన కుట్రలు చేసి ఆమె చెప్పుకుంటున్నారు కదా, నన్ను నిజామాబాద్కే పరిమితం చేసిర్రు, నా దగ్గరికి ఎవరు కాంట్రాక్టర్లు కానీ ఇంకా వేరే వాళ్ళు కానీ ఎవరు కూడా వచ్చేవాళ్ళు కాదు, ఏదో చిన్న చిన్న ఉద్యోగులు వాళ్ళు వస్తే నా వంతు నాతోటి అయిన వరకు నేను హెల్ప్ చేసిన తప్ప నన్ను కేవలం నిజామాబాద్కే పరిమితం చేసిర్రు. నిజామాబాద్ కూడా నన్ను ఎందుకు పరిమితం చేసిర్రు అంటే, అది మా అత్తవారి ఇల్లు బోధన్ కాబట్టి బోధన్ నుంచి నేను పోటీ చేస్తే నా తరపున ఎమ్మెల్యేలు వాళ్ళు కూడా గెలుస్తారు అనే ఉద్దేశంతో నన్ను అక్కడ నిలబెట్టారు. నేను పార్టీ టికెట్ కూడా అడగలేదు, వాళ్ళే నాకు పార్టీ టికెట్ ఇచ్చి రాజకీయాల్లోకి తీసుకొచ్చి నన్ను ఒక ఎంపీగా చేసి అక్కడ 9 మంది ఎమ్మెల్యేల సీట్లకు బీఆర్ఎస్ గెలుచుకుంది అని మాట్లాడడం జరిగింది. ఇప్పుడు చూసినట్లయితే ఆమె పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత చాలా సందర్భాలలో చెప్తుంది, నేను ఆ పార్టీలో ఉన్నప్పుడు కూడా అవినీతులు జరిగినాయి, ఆ అవినీతులలో నాకు భాగస్వామ్యం లేకపోయినప్పటికీ నేను ఆ పార్టీలో ఉన్నందుకు నేను కూడా ఆ పాపాన్ని మూట కట్టుకున్నాని ఆమె చాలా సందర్భాలలో క్షమాపణలు కూడా చెప్పారు. ఇవన్నీ జరుగుతున్నప్పటికీ ఆమె భుజాలు కాయలు కాసేటట్టు బీఆర్ఎస్ జెండాను అయితే మోసింది. కానీ ఆ గుర్తింపు లేకుండా ఆమెను పార్టీ నుంచి అయితే బయటకు పంపించడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు కానీ తెలంగాణ ఉద్యమ సమయంలో కానీ ఆమె ఎన్నో అడ్డంకులను ఎదుర్కొంది, అవమానాలను భరించింది. ఉన్నట్టు చెప్పాలంటే ఇప్పుడు వీళ్ళు చెప్పుకుంటున్నారు కదా, నేనే కేసీఆర్ యొక్క రాజకీయ వారసుడిని నేనే అని కేటీఆర్, హరీష్ రావు వీళ్ళు అయితే ఎట్లా చెప్పుకుంటున్నారో వీళ్ళు చెప్పుకునే విధంగా కవిత కూడా అంతే. పార్టీ స్టార్ట్ అయిన నుండి ఇప్పటి వరకు ఆమె కూడా అందులో భాగస్వామ్యం అంతే ఉంది. ఆ వాళ్ళు ఎలా అయితే పార్టీ కోసం శ్రమించిరో ఈమె కూడా అదే విధంగా శ్రమించింది. కానీ ఈమె మీద ఏదో కుట్రపూరిత చర్యలు చేసి కేసీఆర్ తోటి మాట్లాడా లేకపోతే ఎట్లనో ఏ విధంగా, మరి కేసీఆర్ కూడా ఆమె వాళ్ళు చెప్పిన మాటలు విన్న విధంగానే ఈమెకు పార్టీ నుంచి బయటకు పంపించారు అనేది స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే ఆమెకు ముందస్తు సోకస్ నోటీసులు ఇవ్వడం కానీ లేకపోతే పర్సనల్గా
ఖచ్చితంగా కూర్చోబెట్టుకొని బిడ్డ నువ్వు ఇది చేస్తున్నావు, ఇది తప్పు, మన పార్టీకి నీ వల్ల ఇట్లా అవుతుంది అని ఏదో విధంగా చెప్పి ఆమెకు ఏదో అర్థమయ్యేటట్టు చెప్పి అప్పుడు మారకపోతే ఆమెను పార్టీ నుంచి బయటకు పంపిస్తే ఆమెకు అంత బాధ ఉండేది కాదు. కాకపోతే ఆమె పార్టీ కోసం ఎంత కష్టపడ్డదో ఆమెకు తెలుసు. ఆమె శాసన మండలిలో ఎంత భావోద్వేగానికి, తన మనసులో ఎంత బాధ ఉంటే అంత భావోద్వేగానికి గురైందో స్పష్టంగా అర్థమవుతుంది. అయితే ఆమెను సస్పెండ్ చేసిన తర్వాత ఆమె పార్టీ నుంచి బయటకు రావడం, వాటిని అన్నింటిని కొంతమంది ఏం చేస్తున్నారంటే కేసీఆర్ కుటుంబంలో రాజకీయ గొడవలు కాదు ఆస్తుల తాగాదాలని స్ప్రెడ్ చేయడం అయితే జరుగుతుంది. దాన్ని కూడా ఆమె ఈరోజు వ్యతిరేకించారు. మా కుటుంబంలో కేవలం రాజకీయ పరంగా జరుగుతున్న గొడవలు తప్ప మాకు ఆస్తుల పరంగా ఎట్లాంటి గొడవలు లేవు, దాన్ని మీరు అట్లా స్ప్రెడ్ చేయొద్దు అనేది ఆమె అందరికీ చెప్పింది. నేను ఒక తల్లిని, నా 2 కొడుకుల మీద ప్రమాణం చేసి మరియు నేను ఎంతో నమ్ముకునే దేవుడి పైన ప్రమాణం చేసి నేను చెప్తున్నా, మా కుటుంబం మధ్యలో మరియు నా మధ్యలో ఆస్తుల తగాదాలు కాదు, కేవలం రాజకీయంగానే గొడవలు జరుగుతున్నాయి అని చెప్పడం జరిగింది. ఇవన్నీ జరుగుతున్న నేపథ్యంలోనే కేసీఆర్ ఒకవేళ మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలోకి ఆమెను ఆహ్వానించిన ఆమె పోను అని కడాఖండిగా చెప్పేస్తుంది. ఆమె ఈ క్రమంలోనే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఒక సొంత పార్టీ పెట్టి ఆ పార్టీ నుంచి ఇండిపెండెంట్గా అయితే పోటీ చేస్తా అని చెప్పింది. ఏదేమైనప్పటికీ ఒక ఆడబిడ్డను మనం చేసిన తప్పులను ఎత్తి చూపిందనో లేకపోతే వ్యతిరేకించిందనో ఉద్దేశంతో వాటన్నిటిని మనసులో పెట్టుకొని ఈ రాజకీయంగా అన్ని కుట్రపూరిత చర్యలు చేసి ఆమెనైతే పార్టీ నుంచి బయటకు పంపించారు. సరే, మరి పార్టీ నుంచి బయటకు పంపించిన తర్వాత కూడా మరి ఆమె ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తే మరి ఆ రాజీనామాకు కూడా ఆమోదం ఎందుకు తెలుపుతలేరో ఇక వాళ్ళకే తెలియాలి. ఆమె శాసన మండలిలో ఆమె రాజీనామా ఎందుకు చేసిందో ఆమె ఒక క్లారిటీ అయితే ఇచ్చింది. ఆమె చేసిన రాజీనామాకు మరి ఆమోదం లభిస్తుందా లేదా అనేది వేచి చూడాలి.